హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా ఫీవరే కనిపిస్తోంది. సాధారణంగా బుల్డోజర్ యాక్షన్ ఉంటే ధర్నాలు ఆందోళనలు జరుగుతాయి. కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్. హైడ్రాను కాపాడుకుందాం, కమిషనర్ రంగనాథ్ను కొనసాగించాలి అంటూ పబ్లికే స్వచ్ఛందంగా రోడ్డెక్కుతున్నారు. చెరువుల కబ్జాల నుంచి తమను కాపాడుతున్న హైడ్రాకు ఫుల్ బ్యాకింగ్ ఇస్తున్నారు. అయితే గ్రౌండ్లో పబ్లిక్ సపోర్ట్ ఉన్న కోర్టులో మాత్రం హైడ్రాకు లీగల్ బ్యాటిల్ తప్పటం లేదు. ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేతలు చేస్తున్నారు అంటూ బడా రియల్ ఎస్టేట్ మాఫియా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్లతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఏకంగా రంగనాథునే తప్పించేయాలి అంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం బిగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే రేవంత్ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గే మూడ్లో లేనట్లుగా యోచన. రియల్ మాఫియా స్కెచ్ను తిప్పికొట్టేందుకు ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాను లీగల్గా మరింత స్ట్రాంగ్ చేసేందుకు పక్కా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సూపర్ ఎక్స్క్లూజివ్లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. జమీమా, హైదరాబాద్లో హైడ్రా పైనే హై వోల్టేజ్ కొనసాగుతుంది. హైడ్రా ప్రభుత్వ స్థలాలు కావచ్చు, కబ్జాకు గురవుతున్నటువంటి స్థలాలన్నింటినీ కాపాడి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రజలే ఇప్పుడు హైడ్రాకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. కోర్టు హైడ్రా కమిషన్ను తొలగించాలని సిఎస్కు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి కూడా స్వచ్ఛందంగా హైదరాబాద్ సంబంధించినటువంటి నగర ప్రజలంతా రోడ్లపైకి వెక్కి హైడ్రా కమిషనర్గా రంగనాథ్నే కొనసాగించాలంటూ కూడా ప్రభుత్వాన్ని వేడుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు హైడ్రా అంటే ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు అటువంటి పరిస్థితులు ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఒక ప్రజాభిప్రాయానికి సంబంధించిన విప్లవం కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ ప్రజలంతా రోడ్లపైకి ఎక్కి రంగనాథ్ సంబంధించినటువంటి చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, హైడ్రా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టింది, ఎటువంటి కబ్జా గురి కాకుండా ప్రభుత్వ స్థలాలను కాపాడినటువంటి అంశాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్ని కూడా కాపాడని గుర్తు చేసుకుంటూ హైడ్రా కమిషనర్గా రంగనాథ్నే కొనసాగించాలంటూ హైదరాబాద్ ప్రజలు రోడ్లెక్కుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఇదే అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. కానీ ప్రభుత్వం తప్పకుండా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇంకా మరింతగా హైడ్రాను బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్లు చాలా ఉన్నాయి, 10ల సంఖ్యలో వచ్చాయంటూ కూడా కోర్టు హైడ్రా వ్యవహరించినటువంటి తీరు పట్ల కావచ్చు, కమిషనర్ రంగనాథ్ వ్యవహరించినటువంటి తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రంగనాథ్ను తొలగించాలని సిఎస్కు ఆదేశాలు జారీ చేశారు. ఇటు పర్మిషన్లు కావచ్చు, ముందస్తు నోటీసులు లేకుండా హైడ్రా కావచ్చు, హైడ్రా సిబ్బంది అక్కడికి వెళ్ళి కూల్చివేయడం సరికాదు, అనేక సార్లు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారు, ఇటువంటి వ్యవహారం సరైనది కాదంటూ కూడా హైకోర్టు రంగనాథ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆగ్రహానికి గురైనటువంటి కోర్టు నిర్ణయం పట్ల ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రంగనాథ్నే కొనసాగించాలి, రంగనాథ్ హైడ్రా కమిషనర్గా ఉంటే హైదరాబాద్ నగరంలో అనేక చెరువులను కాపాడారు, అనేక ప్రభుత్వ స్థలాలను కాపాడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదాహరణకు ఒకవైపు కోర్టు సంబంధించినటువంటి లీగల్ సమస్యలు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాపై అభినందనలు తెలపడం ఇప్పుడు చర్చగా మారింది. ఒక ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ నల్ల చెరువును మారినటువంటి పరిస్థితి కావచ్చు, హైడ్రా సిబ్బంది హైడ్రా కమిషనర్ ఎట్లా దోహదపడి ఉప్పల్ నల్ల చెరువును కావచ్చు, అనేక చెరువులను హైదరాబాద్లో కబ్జాకు గురవుతున్నటువంటి ప్లేస్లను కాపాడిన తీరునన్నింటినీ కూడా అభినందనలు ప్రశంసించేటువంటి నేపథ్యంలోనే ఒకవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కోర్టులో లీగల్ సమస్యలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలోనే పబ్లిక్ నుండి సపోర్ట్ రావడం, ఇటు ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇంకా ప్రభుత్వం కోర్టు అప్పీల్కు వెళ్ళలేదు. ఈరోజు వారం రోజుల సెలవుల అనంతరం ఈరోజే హైడ్రా కమిషనర్ విధులకు హాజరయ్యారు. వారం రోజుల పాటు వ్యక్తిగత సెలవుల నిమిత్తం హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెళ్ళిపోయారు. కానీ ఈరోజు హైడ్రా ప్రజావానికి రంగనాథ్ హాజరైనటువంటి నేపథ్యంలోనే మరొకసారి హైదరాబాద్లో హాట్ టాపిక్గా మారింది. కోర్టు అటెంప్ట్ సంబంధించినటువంటి ధిక్కరణ సంబంధించిన పిటిషన్లు 10ల సంఖ్యలో వచ్చినటువంటి నేపథ్యంలోనే హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంటే తెలిసింది. కానీ ఒక రియల్ మాఫియా సంబంధించినటువంటి వారంతా కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. రియల్ మాఫియా కుట్రను ఛేదించే విధంగా ప్రభుత్వం ఇంకా బలమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి హైడ్రాను కావచ్చు, హైడ్రా రంగనాథ్ను బలపరిచే అవకాశం తెలుస్తుంది. కానీ ప్రభుత్వం తగ్గేటువంటి మూడు కనిపిస్తలేదు. ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి హైడ్రాను ఇంకా బలోపేతం చేసి హైదరాబాద్లో కబ్జా గురవుతున్నటువంటి ప్లేస్లన్నింటినీ కాపాడతామని ప్రభుత్వ అధికార వర్గాల నుంచి చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు హైడ్రాకు సంబంధించినటువంటి కోర్టు తీర్పు ఇట్లా ఇస్తే ప్రభుత్వం నుంచి మాత్రం ఒక పబ్లిక్ సపోర్ట్ వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఇదే హాట్ టాపిక్గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.